ప్రైజ్ ది లార్డ్. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేయుచున్నాను. బాగున్నారా? దేవుని దయలో ఆయన కృపలో వర్ధిల్లుతున్నారా? ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఆదివారపు 2వ ఆరాధనలో ప్రభుతో కలిసి కొంత సమయమును గడపడానికి దేవాతి దేవుడు నాకిచ్చిన భాగ్యమును బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ప్రభు సన్నిధికి వచ్చిన మీరు, ప్రభు సన్నిధిలో గడుపుతున్న మనము ఈరోజు కొన్ని మాటలు నేర్చుకుందాం. ఈ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయండి. ప్రభు సమక్షంలో ఒక నూతనమైన మందిర నిర్మాణమును దేవుడు అనుగ్రహించులాగున, నూతన ఆత్మల సంపాదన ప్రభు భారముగా కలిగించులాగున ప్రార్థన చేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభు పేరట మిమ్మల్ని అందరినీ బ్రతిమలాడుతున్నాను. పరిశుద్ధ గ్రంథంలోకి మనం వెళ్దాం. మీ దగ్గర ఉన్న పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక మాటను చదువుకుందాం. తదుపరి కార్యక్రమంలోకి మనం వెళ్దాం. ఈ ఆదివారపు 2వ ఆరాధనలో దేవునితో కలిసి కొంత సమయము ప్రార్థించడానికి దేవాతి దేవుడు నాకిచ్చిన భాగ్యమును బట్టి ఆయన ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈరోజు జాలరిలో ఉన్న గుణాలు. జాలరి అని ఎవరిని అంటారు? జాలరి, చేపలు పట్టేవాడిని జాలరి అంటారు. ఇంకా సేవకుణ్ణి, సువార్తికులను జాలరి అంటారు. పరిశుద్ధ గ్రంథంలో మనం ఒక మాట మూలవాక్యం చదివితే యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వాక్యాన్ని చదువుదాం త్వరగా. యోహాను 15:8. మీరు బహుగా ఫలించుట వలన తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెనో నేనును మిమ్మును అలాగూ ప్రేమించితిని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడుదురు. ఇందువలన మీరు నా శిష్యులకు అగుదురు. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించుచున్నాడో నేనును మిమ్మల్ని అలాగే ప్రేమించితిని. నా ప్రేమ యందు నిలిచియుండుడి. నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలను గైకొని నా ప్రేమ యందు నిలిచి ఉండండి. ఈ ఆదివారపు 2వ ఆరాధనలో ప్రభు తెలియపరుస్తున్న మాట. మొదటి ఆరాధన గుంటూరు ప్రాంతం నందు జరుగుతుంది. 2వ ఆరాధన హైదరాబాద్ ప్రాంతంలో జరుగుతుంది. ప్రార్థన చేయండి నూతన మందిరము కొరకు. దానికంటే ముందు నూతన ఆత్మలు ఇక్కడ స్థిరపరచబడులాగున ఎవరి సహాయ సహకారాల మీద ఇక్కడ ప్రార్థనా కూడిక ప్రారంభింపబడట్లేదు. ప్రారంభించడానికి కూడా ప్రభు అవకాశం ఇవ్వలేదు. విశ్వాసులుగా మీరు ప్రార్థన చేస్తే ప్రభు ఆత్మలను నడిపిస్తాడు అన్న ఆశతో నడుస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే ఇది దేవుని పని. మనుషుల మీద ఆనుకున్నప్పుడు మనుషులు సహాయం చేశాము అని అనుకుంటారు. కాబట్టి ఇది దేవుని పరిచర్య, దేవుని పని. కాబట్టి యాజకుడిగా ఎంత దూరమైన పరిగెత్తడానికి నేను సిద్ధంగా ఉన్నాను. విశ్వాసులుగా మీ కర్తవ్యాలను మీరు ప్రభు దగ్గర కడముట్టించుకోవాలని ప్రభు పేరట తెలియపరుస్తున్నాను. అనగా ప్రార్థన మాత్రము చేయండి నూతన ఆత్మల కొరకు. నా దేవుడే మూడుబారిన జీవితాలను చిగురింపచేసి
వారి కుటుంబాలలో నూతన వెలుగులను నింపుతాడని ఆశపడుతున్నాడు. చెప్తున్నాడు, మీరు ఫలించుట వలన నా తండ్రి మాటలను వినండి. నేను నా తండ్రి ఆజ్ఞలను ఏ విధంగా నెరవేర్చానో, ఏ విధంగా వాటిని పాటించి నడుస్తున్నానో, ఏ విధంగా వాటి కొరకు నేను పరితపిస్తున్నానో, ఏ విధంగా వాటిని నేను జ్ఞానముతో గైకుంటున్నానో, మీరు కూడా నా ఆజ్ఞల యందు జాగ్రత్తగా నడవండి. మీరు ఫలించుట వలన నా తండ్రి ఏమవుతాడంట? మహిమపరచబడతాడంట. ఈరోజు నా అంశము జాలరి. ఎవరు? జాలరి. జాలరికి ఒకే ఒక ధ్యేయం ఉంటుంది. ఏంటి? చేపలు పట్టాలి, తీసుకెళ్ళి ఊర్లో అమ్మాలి. చేపలు ఎలా పట్టాలి, ఎక్కడ వెళ్ళి వలేస్తే చేపలు పడతాయి అనేది జాలరికి తెలుసు. ఉద్యోగం చేసేవాడిని తీసుకెళ్లి చేపలు పట్టరా అంటే వాడికి ఎక్కడ వల వేస్తే చేపలు పడతాయి అనేది తెలియదు. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు కూడా తన శిష్యులను పిలిచి, కొంచెం లోతునకు వెళ్ళి జాలరి, కొంచెం లోతునకు వెళ్ళి చేపలు పట్టు, చేపలు అక్కడ పడతాయి. అలాగునే శిష్యులు కూడా ఆ విధంగానే ప్రభు మాటను విని లోతునకు వెళ్ళి వల వేయగా విస్తారమైన చేపలు పడ్డాయంట. ఈరోజు నీ ఆధ్యాత్మిక జీవితాన్ని కూడా ప్రభు పరిశీలన చేసి కొంచెం లోతునకెళ్ళి ప్రార్థన చేయి. ఈరోజు 2 నిమిషాలు చేస్తే రేపు 3 నిమిషాలు చేయి. ఈరోజు 10 గంటలు చేస్తే రేపు 15 గంటలు చేయి. ఈరోజు ఒక్కరోజు ఉపవాసం ఉంటే రేపు 3 రోజులు ఉపవాసం ఉంటు. కొంచెం లోతునకు వెళ్ళి ప్రార్థన చేస్తే నీ ప్రార్థనను నేను సఫలీకృతము చేస్తాను. జాలరి, కొంచెం లోతునకు వెళ్ళి వలేస్తావా, నీ కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని ఇస్తాను. ఇక్కడికి రాకముందు ఈ ప్రాంతమును గురించి ప్రార్థన చేసేవాడిని. ఎందుకంటే దురాత్మ చీకటి శక్తుల మీద ఎక్కువ ప్రభావము ఈ ప్రాంతం మీద ఉంది. ప్రతి ఇంటిలో ఏదో ఒక శక్తి ఉంటుంది. ఈ ప్రాంతములో సేవకులు తక్కువ, దురాత్మ ప్రయోగాలు ఎక్కువ. ప్రార్థన చేస్తే ప్రభువు ఈ ప్రాంతాన్ని పంపించాడు. కొన్ని దినాలు ఈ ప్రాంతములో ఒక ఏరియాలో నడిచిన రోజులు ఉన్నాయి, అర్ధరాత్రుల సైతం. ఇప్పుడు స్థిరపడిపోయారా అన్నా అంటారా? లేదు. ఒక మంచి స్థలము, మంచి ఏరియా, నమ్మకస్తులైన విశ్వాసులను ఆధ్యాత్మికంగా అభివృద్ధికరంగా నడవటానికి ప్రార్థనాపరులైన బిడలను దేవుడు ఇవ్వాలని ప్రార్థన చేస్తున్నాం. ఎన్ని రోజులైనా అద్దిల్లే, సొంతిల్లు సొంతిల్లు. అద్దెంట్లో ఈరోజు ఉంటాం, రేపటికి తరిమేస్తారు. సొంతిల్లు అలా కాదు కదా, మనకిష్టం వచ్చినట్టుగా నడుస్తాం. జాలరి అద్దె వల తెచ్చుకుంటే ఆ వల అనేది అతనికి కేజీ చేపలు ఇస్తే వలిస్తాడు. ఇప్పుడు మా తమ్ముడు చేపలు పట్టడానికి వెళ్తాడు. మా వలకు తగినట్టుగా ఇంకొకరి వల తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి వాళ్ళు అంటారు, మాకు 1 కేజీ చేపలు ఇస్తే వలిస్తాం. పడినా పడకపోయినా కేజీ పడితే ఆ కేజీ తీసుకొచ్చి ఆయనకి ఇచ్చేయాలి. ఇస్తేనే మరుసటి రోజు వలిస్తాడు, లేకపోతే వలెపోదు. మాట ఇచ్చి తప్పకూడదు. మళ్ళీ యాజకుడు కూడా అంతే, విశ్వాసిగా నీవు కూడా అంతే. ప్రభువుకు మాట ఇచ్చావా, తప్పక ఇంకా దాని కొరకు నిలబడటానికి పూనుకో.
ఆ సమయం వచ్చినప్పుడు చూద్దాంలే. ఇప్పుడు వలిచ్చేవాడు వలిచ్చిన తర్వాత, మా వాడు చేపలు తెచ్చుకొని తినేసిన తర్వాత వాడికి చేపలు ఇవ్వకుండా తిరిగి వలిచ్చావనుకో, చేపలు వేయరా అన్నాడు అనుకో, చేపలు పడలేదంటే, చేపలు పడని కాడికి వలెందుకు తీసుకెళ్ళావు ఆయన అన్నాడు అనుకో, ఆ సమయం పడినప్పుడు చూద్దాంలే, నీ వల అవసరం వచ్చినప్పుడు చూద్దాంలే అన్నావంటే ఏదో ఒక రోజు ఆ వలతో అవసరం రానే వస్తుంది. ఏదో ఒక రోజు ఆ సేవకుడితో అవసరం రానే వస్తుంది. అప్పుడు నువ్వు కొట్టుకొని గింజుకొని తన్నుకొని ఎగిరినా సరే దేవుడు తన కుమారుని పంపించాడు. గత 2 వారాలుగా ఎన్నో సమస్యల చేత నలిగిపోతున్నాను. ఈ ప్రసంగం ఎప్పుడు చెప్దామా అని ప్రభు ఎంతో ప్రేరేపిస్తున్నాడు. మీకేం కష్టాలు ఉంటాయన్నా అని అంటారేమో. ప్రతి ఒక్క సేవకుడికి శ్రమలు ఉంటాయి. ప్రతి ఒక్క సేవకుడికి కష్టం ఉంటుంది. విశ్వాసి అన్నవాడికి అన్యులతో కష్టాలు ఎక్కువ ఉంటే, సేవకుడికి విశ్వాసులతో కష్టాలు ఎక్కువ. గత 2 వారాలుగా ఇంచుమించు 15-20 రోజులుగా నా మధ్యలో ఒక తీరని లోటు, చెప్పుకోలేని బాధ. ఎవరికి చెప్పుకున్నా మన సమస్య తీరదు కదా. ఎవరికి చెప్తే తీరుతుంది? ఎవరికి చెప్పాలో వాళ్ళకే చెప్పాలి. అందరికీ చెప్పుకుంటే అందరి దగ్గర చులకనైపోతాం. విశ్వాసులుగా మీరు మాకు చెప్తారు, ప్రార్థనతోనైనా సమస్య పోతుందేమో. యాజకులుగా మేము మీకు చెప్తే మీ ముందు చులకనవుతాం. సేవకుడి కష్టాలే తీర్చట్లా దేవుడు, మా కష్టాలే తీరుస్తాడని అనరా అంటారండి. ఇవన్నీ చూశాను నేను. అందుకు ప్రభుతో చెప్పడానికి కొన్ని సంవత్సరాలుగా పరిగెత్తుతున్నా. ఒకప్పుడు విశ్వాసులకి చెప్పుకుంటే చులకనగా చూశారు, నవ్వారు, హేళన చేశారు. ఆ తర్వాత నుండి విశ్వాసులకి మనసులో ఉన్న బాధను చెప్పుకుంటే అర్థం కాదు. ఎందుకంటే మనుషులం కదా. దేవునికి చెప్పుకుంటే దేవునికి తెలుసు. దేవుడు వెంటనే వాటి నుండి విడుదల సమకూరుస్తాడు. మనుషులు ఆ సమయం వరకు తృప్తిని, ఆ సమయం వరకు ఆనందాన్ని ఇస్తారేమో, కానీ దేవుడు ఆ సమయం వరకు కాదు, యుగ యుగాలకు సమీపడ సంతోషాన్ని దయచేస్తాడు. అప్పుడు బయలుపరిచాడు ప్రభు నాకు ఈ సందేశం. జాలరి, అరే జాలరి చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు చేపను ఎలా మారిస్తే పడుతుందో ఆలోచిస్తాడు. చేపను ఎలా మభ్యపెడితే పడుతుందో ఆలోచిస్తాడు. చేప పడాలంటే ఏ ప్రయోగం చేయాలో అది ఆలోచిస్తాడు. చేప పడాలంటే అతడు కొట్టిమిట్టులాడుతూ ఉంటాడు. ఈరోజు నీ మీద నాయకుడుగా ఉన్న నీ ఆత్మీయ తండ్రి ఎవడైనా ఉన్నాడా నీకు? నీ మీద నాయకులుగా ఉన్న దైవ సేవకులు నీవు గాడి తప్పితే, దారిలో రాకపోతే, నేను పట్టడానికి, నీకు వలవేయటానికి 100 కోటి ప్రయత్నాలు చేస్తాడు. కష్టాలు వచ్చినప్పుడు మొట్టమొదటిసారి గుర్తుకొచ్చేది సేవకుడే. బంధువులకు కూడా చెప్పుకోలేని సమస్యలు సేవకుడితో చెప్పే భక్తులు ఉంటారు. నేను మిమ్మల్ని చెప్తున్నారు అని బాధ పెట్టట్లా, చెప్పాలి. అట్ సేమ్ టైం సేవకుడిని అర్థం చేసుకోవాలి. ఒకరోజు ఒక భక్తుడు 2 అధ్యాయాలు చదివాడంట. 2 అధ్యాయాలు చదివి ఈడేదో PhD చేశాడు బైబిల్ చదవడంలో. ఏంటి
పిహెచ్డి చదివాడు. పాస్టర్లుగా మేము సంవత్సరాల తరబడి బైబిల్ చదువుతుంటే మాకు అర్థం కాదు ఇది. ఈడు పిహెచ్డి చదివచ్చాడు, ఫిలాసఫీలు చదివించాడు. 24 గంటలు దీన్ని పట్టుకొని నానా యాతన పడుతూ ఉంటాం. ఏంది చెప్పాలి, ఎలా చెప్పాలి, దీనికి అర్థం ఏంటి, దీనికి ఇదేంటి అదేంటి అని అక్కడ ట్రైనింగ్ ఇక్కడ ట్రైనింగ్ అయ్యి వస్తే ఈడు 2 మాటల్లో ఈడికొచ్చిన మిడిమిడి తడుముల జ్ఞానం ఇది. వచ్చిన వాళ్ళందరి ముందు నేను గొప్పని అవ్వాలి కదా, అవ్వాలా లేదా? ఈడికి బయట వెళితే అక్షరం ముక్క తెలియదు, ఈడొచ్చి సరే బైబిల్ మీకు ఇచ్చేస్తా. ఎంత చెప్తారు, ఎన్ని గంటలు ప్రసంగం ఇస్తారు? సేవకులుగా మాకే ఇది అర్థం కావట్లా. అర్థం కాకే ప్రతిరోజు బయటికి వెళ్ళినా సరే దీన్ని వెంట పెట్టుకొని తిరుగుతున్నా. నిన్న మొన్న వచ్చిన మొక్కవి నువ్వు, అది మేము కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే మారి కుటుంబాన్ని మార్చుకున్న మొక్కవు. మాకే నీతులు చెప్పడానికి నిలబడ్డావు. లేరంటారా? మందిరాల్లో పొట్ట కోస్తే అక్షరం ఉండదు, కానీ జనమందరి విశ్వాసులందరి ముందు వీడు గొప్పోడు అవ్వాలి, విశ్వాసులందరూ పిరికోళ్ళు అవ్వాలి, విశ్వాసులందరి వచ్చిన పాస్టర్ గారు వీడికి అన్నీ తెలుసు అని అనుకోవాలి. ఇది వాడి టాలెంట్. వాడికి ఏం తెలియదు. ఒక విధంగా అక్కడున్న సేవకుడిని బాధ పెట్టేవాడు. ప్రతి సంఘంలో ఇలాంటి కలుపు మొక్క కంపల్సరీ ఉంటుంది. కానీ నా సంఘంలో ఉంటే నేను ఉంచను, తీసి పక్కన పడేస్తాను. అలాంటి వాడిని బల్లలో చేతులు కూడా వేయనివ్వను నేను. మా ఆత్మీయ తండ్రి మాకు నేర్పించిన పాఠం అయితే అదే. తోక జాడించడం ప్రారంభిస్తే వీడికంటే ఎక్కువ తోక జాడిస్తాం మేము. తోకను కట్ చేసి పక్కన కూర్చోబెడతా, అంతవరకే. సేవకుడు విశ్వాసిలాగే ఉండాలి. సేవకుడికి ఇవ్వవలసిన జ్ఞానం సేవకుడికి ఇవ్వాలి, సేవకుడికి ఇవ్వవలసిన రెస్పెక్ట్ సేవకుడికి ఇవ్వాలి. సేవకుడి జోలికి వస్తే యేసు ప్రభు జోలికి వచ్చినట్టే. సేవకుని గురించి తప్పుగా మాట్లాడితే యేసు ప్రభు గురించి మాట్లాడినట్టే. నేను నా సేవకుండా ఉంటానన్నాడు. ఇందుకే చెప్పాడు ఈ వాక్యం ఏమని? మీరు ప్రార్థించినప్పుడు నా తండ్రి మహిమపరచబడతాడు. నేను నా తండ్రిని ఏ విధంగా పోలి నడుచుకుంటున్నానో మీరు నన్ను పోలి నడవండి, అంతవరకే. నాకు రివర్స్ కౌంటర్లు వేస్తే మిమ్మల్ని భూమి మీద లేకుండా చేస్తానంటాడు. ఫరో దేవుని ఇంట్లో ఉన్న పాత్రలను తీసుకొచ్చి ఒక గదిలో బంధించినందుకే ఫరోని 30 తిప్పుల నీళ్లు తాగించాడు. అదే ఇంకొక ప్రవక్త, ఇంకొక రాజు ఉన్నాడు. వాడు తీసుకొచ్చి ఇంకొక రాజు దేవుని ఇంటిలో ఉన్న పాత్రలను తీసుకొచ్చి వాటి చేత ఆ పాత్రలను వీటికి చేయించరాని తప్పులు చేయించినప్పుడు ఒక తన్నుదంతే పనికి రాకుండా అడ్రస్ లేకుండా మెడ్రస్ వెళ్ళాడు అన్నాడు బైబిల్లో రాజు. అందుకంటాడు ఫరో అంటాడు, ప్రవక్తులారా దేవుని ఇంట్లో పాత్రలు అంటే ఎవరో తెలుసా? ఎవరండి? ఎవరు? పాస్టర్లు, పాస్టర్లు. దేవుని ఇంటిలో ఉండవలసిన పాత్రలను తీసుకెళ్లి ఎక్కడో బంధించినందుకే ఫరోని 30 తిప్పుల నీళ్లు తాగించాడు. ఈడొచ్చి పోటుగాళ్ళలాగా ఆ పాత్రల చేత చేయించరాని తప్పులు చేయిస్తే ఈడి పని మామూలుగా ఉండిద్దా? ఉన్నాడు బైబిల్లో, వాడు చదువుకోండి, తర్వాత తెలిసింది. మీరందరూ బైబిల్ జ్ఞానోపదేశకులు కదా, అందుకని రిఫరెన్స్ కూడా చెప్పకుండా వదిలేశాను మిమ్మల్ని. కుక్క పని కుక్క చేయాలి, పంది పని పందే చేయాలి, యాజకుడి పని యాజకుడి చేయాలి, విశ్వాసి పని విశ్వాసే చేయాలి.
యాజకుడు కన్నీరు విడిస్తే నీ నిమిత్తం, ప్రభువా వీడి వల్ల నాకు నష్టం కలుగుతుందని కన్నీరు విడిస్తే వాడిని భూమి మీద లేకుండా చేస్తాడు దేవుడు. దయచేసి చేతులు జోడించి చెప్తున్నా, సేవకుల జోలికి మాత్రం రామాడు. ఇంకా అభిషేకించబడిన వాడి జోలికి వస్తే అడ్రస్ లేకుండా పోతాం. గుండెలు బాదుకున్నా తిరిగి రాదు. నిన్న మొన్న బైబిల్ నువ్వు చదివి ఉంటావు కదా, మేము ఫస్ట్ నుంచి చదువుతున్నాం, దాని విలువే మాకు అర్థం కావట్లేదు, దాని గురించి మాకు ఒక్క ముక్క అర్థం కావట్లేదు. మళ్ళీ అది చూసి దాన్ని చూసి చెప్తాం మేము ఉపదేశం. ఏం తెలుసు నీకు? ఏం తెలుసండి మీకు? ఇంకో కొత్త భక్తులు తయారయ్యారు మళ్ళీ. పాస్టర్లు అందరూ అంట దొంగ పాస్టర్లు అంట. మరి వీళ్ళు మరి దొంగ పాస్టర్ల దగ్గర ఉపదేశం ఎందుకు వింటున్నారు మీరు? అది వినకూడదు కదా. మీరందరూ మంచోళ్ళు, పాస్టర్లు అందరూ దొంగోళ్ళు. పాస్టర్లందరినీ నమ్మకూడదంట. ఎందుకు? మీ యోగక్షేమాల కొరకు దివారాత్రములు ప్రార్థన చేస్తున్నాడనా? నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది. నోరు ఉందని నోరు జారితే దేవుడు ఎక్కడ జారాలో అక్కడ జారిస్తాడు. అందుకంటాడు, నా దేవుడు నా తండ్రిని సేవించేవాడు అతడు అభివృద్ధి పొందుటకు స్తుతించినప్పుడు తిరిగి ఆయన మహిమపరచబడి తిరిగి మీకు ఆ ఆశీర్వాదం ఇస్తాడు. కాలాన్ని బట్టి నడవాలి, పరిగెత్తాలి అంటే సేవకులు మీకంటే తెలివంతులు, ఎక్కడ ఎలా నడవాలో తెలిసిన వాళ్ళు. అవునా? నిన్న మొన్న నీవు సేవకుడి దగ్గర నేర్చుకుంటున్నావు. మరి సేవకుడి నీకే కొంచెం తెలిస్తే సేవకుడికి ఎంత తెలియాలి? జాగ్రత్త. నోరు అదుపులో పెట్టుకోవాలి. నోటుకు వచ్చింది వాగేయకూడదు, మాట్లాడకూడదు. అందుకు పౌలు మహాశయుడు ఒక మాట అంటాడు, నీ నోటి నుండి విడుదలవుతున్న ప్రతి మాట పరలోకమందు రాయబడుతున్న విషయం మాత్రం మరచిపోవద్దు. ఏం చెప్తున్నా సరే అది దేవుడు రాస్తున్నాడు అక్కడ. రేపు తీర్పిస్తాడు. రే, నిన్ను సక్రమంగా పెట్టమని నా సేవకుని పెడితే వాడి గురించి ఎలా పడితే అలా మాట్లాడతావా నువ్వని తీసుకెళ్లి అగ్నిగుండంలో పడేస్తాడు. సేవకుడికి 2 తీర్పులు ఉంటాయి, ఇతడికి 3 తీర్పులు ఉంటాయి. ఏసన్న గారిని ఒక ఆమె దూషించిందంట. దూషిస్తూ ఉందంట. ఒకరోజు తెల్లారయ్యేసరికి సాధారణంగా ఆ ప్లేస్లో కత్తిపేట లేదు. ఏంటి కత్తిపేట? ఇప్పుడు చాకులు వచ్చాయి, అప్పుడు కత్తిపేటలు ఉండేవి. నా ప్రదేవుని బిడ్డలారా, ఆ సమయానికి లేదు అది, అక్కడ ఉండేదే కాదు అది. కానీ ఏం చేశాడు? ఆ సమయానికి అది అక్కడ ఉంచేది కాదు అది. ఆ కత్తిపీటతో కోసుకుపోయి హాస్పిటల్కి వెళ్ళింది. ఏం చెప్తుందో తెలుసా? అమ్మా, నీకు ఇంకా కాలు రాదు అంటే, అయ్యా ఒక వ్యక్తి ప్రార్థన చేస్తే దేవుడు నాకు అందిస్తాడు. నేను బ్రతికినన్ని దినాలు ఆయన్ని తిట్టి 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 దూషించినందుకు ఆయన సేవించుచున్న దేవుడు మహా ఉగ్ర ఆవేశము కలిగి నాకు ఇది పెట్టాడు. ఇప్పుడు నేను కుంటిదాన్ని అయ్యా. తెగ దూషించేది. కత్తిపీటతో కాలు కోసుకుపోయింది. కాలు తీసేయాలన్నారు. జాగ్రత్త, నీవు కూడా అలాగే తయారవుతావు. నోరుందని సేవకుడి గురించి దూషించమాకండి. మీరు అన్నం పెట్టకపోయినా పర్లేదు, మీరు నెట్టేసినా మీ కుటుంబాలకు వస్తాం. ఎందుకంటే దేవుడు మాకు ఇచ్చిన భారం. సిగ్గు లేకుండా మీ కాళ్ళ మీద పడుతున్నామంటే మిమ్మల్ని బట్టి కానే కాదు,
సిగ్గు లేకుండా మీ కుటుంబాలకు వస్తున్నామంటే మిమ్మల్ని పట్టి కానే కాదు, ప్రతి సేవకుడు దేవుని వైపు తగ్గించుకొని మీ కుటుంబాలకు వస్తున్నాడు సిగ్గు లేకుండా. మీ ఇళ్ళకు వస్తున్నారంటే మీరేదో పెట్టేస్తారని కాదు కాదు. దేవుడు నీకు ఓర్పు లేదా రా అంటాడు, నీకు సహనము లేదా, నా బిడ్డలంటే అన్నారు నువ్వు వెళ్ళవా అంటాడు. అందుకు సిగ్గు విడచి తల దించుకొని మీ కుటుంబాలకు వస్తున్నాం. గతి లేక రావట్లా, మీరు ఉమ్మేసినా తుడుచుకొనే వస్తాం. మళ్ళీ ఉమ్మేసినా గాండ్రించి ఉమ్మినా తుడుచుకొని వచ్చేస్తాం. కటిక ఆవేశంతో వెళ్ళిపోమండి. వెళ్ళిపోతే మేము సేవకులు అనిపించబడం. చాలా రోదనతో బాధతో చెప్తున్నాను, దయచేసి ఏ సేవకుడిని మీరు ఒక ముద్ద అన్నం పెట్టకపోయినా పర్లేదు. నిజమే, మీరు ఇస్తున్న 10 రూపాయి, పావుల రూపాయి, 2 రూపాయలు చినిగిపోయిన చిల్లర పెట్టిచ్చే చినిగిపోయిన 5 రూపాయల నోటు, 10 రూపాయల నోటుకే మేము బ్రతికేస్తున్నాం. అది మీరు అనుకుంటున్నారు. గట్టిగా అడిగితే 10 రూపాయలు మందిరంలో కరెక్ట్గా ఇచ్చేవాడు ఒక్కడ ఉండడు. వాడు కూడా మాట్లాడేవాడు. సేవకుని పోషిందే దేవుడు సంఘమే. మనం దేవునికి అన్ని సమర్పించి యాజకుడిని లెక్క అడగాలి. మీరిచ్చే 10 రూపాయలతో సేవకుడు ఆస్తులు మేడల మీద మేడలు కట్టుకోడండి. మీరిచ్చే 10 రూపాయలతో మేడల మీద మేడలు కట్టుకుంటాడా? అది ఈ రోజుల్లో. ఆదివారం వస్తే చాలు, పాస్టర్ గారి 1000 రూపాయలు వచ్చింది ఈరోజు అన్న. నువ్వు వచ్చి చేయరాదు, నీకు అర్థమైంది. నువ్వు వచ్చి చేస్తే అర్థమైంది. వాళ్ళు వేసేది ఎంతో, అందరూ వేసారు. అందరూ 10,000 వేసుకుంటారు. అబ్బా పాస్టర్ గారు 10,000 వచ్చింది. తీరా గల్లా పెట్టి తీసి చూస్తే 100 రూపాయలు కూడా ఉండవు. అన్ని చినిగిపోయిన 10 రూపాయల నోట్లు. చెప్పకూడదు కానీ చెప్తున్నాను, చెప్పేటట్టు చేసుకుంటున్నారు. ప్రార్థన చేస్తే కానికి ఇవ్వని మహానుభావులు ఉంటారు. వాడు కూడా చెప్పేవాడే, వాడు కూడా మాట్లాడేవాడే. చెప్పేటట్టు చేసుకుంటున్నారు. 2 సేవకులు వచ్చి కన్నీరు విడుస్తున్నారు. అన్నా ఎంత సేవ చేసినా ఈళ్లతో ఏందన్నా మాట్లాడుతున్నావు. అందుకు పౌలు అంటాడు, మీ నిమిత్తము నాయకుడుగా ఉన్నవాడు దుఃఖముతో సేవ చేస్తే అది మీకు ఆశీర్వాదం కానే కాదు, అది మీకు శాపంగా మారుతుంది. మీ మీద నాయకుడుగా ఉన్నవాడు సంతోషముగా సేవ చేయాలి. నా బిడ్డలు ఇచ్చినా ఇవ్వకపోయినా సంతోషంగా నన్ను ఉంచుతున్నారనే తృప్తి ఉండాలి యాజకుడికి. మీ వలన బాధ ఉండకూడదు, మీరు ఆయనకి భారంగా మారకూడదు. ఇక్కడ చెప్తున్నాడు, జాలరిలో తగ్గించుకునే గుణం ఉంది. జాలరిలో తన పని తాను చేసుకొని వెళ్ళే గుణం ఉంది. ఆ జాలరి ఎవరంటే సేవకుడే, సువార్తికుడే. మా అమ్మ, మా ఆత్మీయ తల్లి నిన్నగాక మొన్న కలిశారు. ఒక మాట ఉంటుంది, రే అమ్మా సువార్త దండయాత్ర ప్రారంభిద్దాం అనుకుంటున్నానంటే పాము లాంటి మెలుకు ఉండాలిరా, తెలివి ఉండాలి, జాగ్రత్త, చిన్న జాగ్రత్త సేవ చేయాలి. బ్రతికుంటే అనేక ప్రాంతాలను రక్షించగలరు. అది అండి, కడుపున పుట్టకపోయినా ఆత్మీయ తల్లిగా ఆలోచించే భారం, బాధ్యత. నీ గురించి ఎవరు ప్రార్థన చేసినా చేయకపోతే నేను చేస్తున్నాను, దేవుడు నేను బహుబలంగా ఆశీర్వదిస్తాడు అని ఏ ప్రాంతానికి వెళ్ళినా మెలకువతో అక్కడ ప్రమాదం ఉందనగా ఇక్కడ బయట పడటానికి ఆలోచించు.
కానీ మీరు మమ్మల్ని పీక్కు తిన్నా మీకు సంతోషంగా ఉండదు, పిప్పి పిండి చేసినా మీకు సంతోషంగా ఉండదు. సేవకుడు దివారాత్రములు కష్టాల్లో ఉండటమే మీకు గౌరవం. బైబిల్ చెప్తుంది, నేను కాదు. చూడండి మార్కు సువార్త 1వ అధ్యాయం 16వ వాక్యం. మార్కు సువార్త 'ఆయన గలిలియా సముద్రము తీరమున వెలుచుండగా సీమోను సహోదరుడు ఆంద్రేయును సముద్రములో వలవేయుట చూచెను. వారు జాలరులు. యేసు నా వెంబడి రండి, నేను మిమ్ములను మనుష్యులను పట్టు జాలరులుగా చేస్తాను. అంటే ఎవరిని? మనుష్యులను పట్టు జాలరులుగా చేసేది ఎవరిని? పాస్టర్లు. ఎవరిని? పాస్టర్లు. సీమోను తన సహోదరుడు ఆంద్రయ, వీళ్ళు కొంతమంది అక్కడ వల శుభ్రం చేసుకుంటున్నారు. వల శుభ్రం చేసుకుంటున్నప్పుడు ప్రభు వాళ్ళని చూచి వాళ్ళని పిలిచి అంటాడు, మీరు నన్ను వెంబడిస్తే చేపలు పట్టే వారిగా కాకుండా మనుషులను పట్టే జాలర్లుగా చేస్తాను. అప్పుడు వాళ్ళు వెళ్ళారండి. ఇప్పుడు జాలర్లు అనగా ఎవరు అంటే సేవకుడు, సువార్తికుడు. ఇప్పుడు చదవండి లూకా సువార్త 5వ అధ్యాయము 2వ వాక్యం. ఆ సరస్సు తీరమునున్న 2 దోణెలను చూచెను. జాలర్లు వాటిలో నుండి దిగి తమ వలలను కడుగుకొనుచుండిరి. ఆయన ఆ దోణెలో సీమోనుదైన ఒక దోణె ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతన్ని అడిగి కూర్చొని దోణెలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. జాలరి యొక్క వృత్తి ఏంటి? పాస్టర్ గారి పని ఏంటి? పాస్టర్ గారి పని ఏంటి? విశ్వాసి పని ఏంటి? కుక్క పని కుక్కే, పంది పని పనే, డాక్టర్ పని డాక్టర్ చేయాలి, యాక్టర్ పని యాక్టర్ చేయాలి, పాస్టర్ పని పాస్టర్ చేయాలి, విశ్వాసి పని విశ్వాసి. డాక్టర్ వచ్చి పొలం పని చేశాడు అనుకో, సెట్ అయిద్దా? యేసుక్రీస్తు ప్రభువు దోణి దగ్గరికి వెళ్ళి సీమోను యొక్క దోణి ఎక్కి, ఎందుకు దోణి ఎక్కాడో తెలుసా? జన సమూహములు ఆయన మీద పడుతున్నారు. అంటే ప్రజలందరూ వచ్చి గుమిగూడి ఆయన మీద పడుతుంటే దోణిలో కూర్చొని కొంచెం లోతునకు వెళ్ళి దోణి ఎక్కి ఒడ్డున నిలబడి ఉన్న జన సమూహానికి ఉపదేశం ఇస్తున్నాడు. ఇది జాలరి పని. జాలరి పని ఏంటి? చేపలు పట్టడం. ఎన్ని చేపలు పడితే అన్ని సంతృప్తినిస్తాయి. చేపలు ఎలా పట్టాలి, ఎలా వలవేయాలి అనేది ఆలోచించేవాడు. సేవకుడు అంతే. ఎలా విశ్వాసిని మార్చాలి, ఎలా వారి కుటుంబాల్లో సమస్యలను అడుగుతుంది. కానీ పైపెచ్చు వీడికేదో తెలిసినట్టు, వీళ్ళకేదో తెలిసినట్టు, పాస్టర్ గారు మా గురించి మీరు ప్రార్థన చేయట్లా. మరి ఎవడు చేస్తున్నాడు? పాస్టర్ గారు ప్రార్థన చేయడం మానేస్తే మూలను కూర్చుంటారు వెళ్ళి. ఎవడు చేస్తున్నాడు?
అంటే పాస్టర్ గారు ప్రార్థన చేయడం నీకు చెప్పి చెయ్యాలా? నీ దగ్గర అటెండెన్స్ చేసుకొని, అయ్యా ఇది నీ గురించి ఈరోజు ప్రార్థన చేస్తున్నాను, నీకు చెప్తున్నాను. నాకు చాలా మంది అడుగుతారు. చాలా మంది ఆలోచన ఏంటంటే నా దగ్గరకు వచ్చేసరికి, మా గురించి మీరు ప్రార్థన చేయండి అన్న అంటే నీకు చెప్పి చేయాలా? నేను ఎవరి గురించి ఎప్పుడు ఎక్కడ ఎలా చేయాలో నాకు తెలీదా? ఓరక ప్రశ్నల మీద ప్రశ్నలు వేసే మాట్లాడండి. నీకు తెలిస్తే మాట్లాడు, తెలియకపోతే మెలకుండా కూర్చో. యేసుక్రీస్తు ప్రభు అక్కడ ఏమన్నాడు? ఆయన పనేంటి? ఉపదేశం ఇవ్వటం. ఆయన పనేంటి? ఆయన తండ్రి ఏది చెప్పాడో అది చేయటం, అంతవరకే. మా పనులేంటి? దేవుడు మాకేం చెప్పాడో అదే చేయాలి మేము. నువ్వు చెప్పింది మేము చేయకూడదు. నువ్వేమైనా మాకు జీతం ఇస్తావా? ఒకరోజు 100 రూపాయలు కానికి పెడితే 100 సార్లు చెప్తావు నువ్వు, నేను పాస్టర్ గారికి 100 రూపాయలు కానికి ఇచ్చాను. నువ్వు చెప్తే నేను చేయకూడదు కదా. నువ్వు జీతం ఇవ్వవు కదా. జీతం ఇచ్చేవాడివైతే మాట్లాడాలి. మాకు జీతం ఇచ్చేది ప్రభువు. ఆయన చెప్పింది మేము చేయాలి, అంతవరకే. అతిగా తెలివితేటలు ఉపయోగించి మేము చేసామనుకో, నీకు జీతం ఇచ్చేది ఎవడరా అంటాడు ఆయన. ఇప్పుడు ఉద్యోగానికి వెళ్తున్నా, మా బాస్ చెప్పేదే నేను వినాలి. ఆయన చెప్పింది వినకుండా నా తోటి కొలిక్ చెప్పింది విని చేశాను అనుకో, వాడి దగ్గర తీసుకోపోరా. వాడంటాడు, అరే నీతో పాటు నాకు వచ్చేది నా ఇంటికే సరిపోట్లా, నీకేం ఇస్తారా? ఎవరు చెప్పింది ఎవరికి ఇచ్చే పని వాళ్ళే చేయాలి, అంతవరకు. యేసు ప్రభు తన తండ్రి ఏం చెప్పాడు? నువ్వు వెళ్ళి నశించి నరకానికి పోతున్న వారిని కొంచెం నా తట్టు తిప్పమన్నాడు. ఆయన వచ్చాడు, అద్భుతములు చేశాడు, స్వస్థతలు చేశాడు, మహత్కార్యాలు చేశాడు. ప్రభువా లాజరుని లేపడానికి వెళ్ళేటప్పుడు, లాజరు చనిపోయిన ప్రభువా వాళ్ళ అక్క వచ్చేది, ప్రభువా నీవు చనిపోయిన రోజే వచ్చి నా కొడుకుని నా తమ్ముడిని లేపుంటే బాగుండేదిగా ప్రభువా. శిష్యులు అంటారు, ప్రభువా నువ్వు అమితంగా ప్రేమించే లాజరు చనిపోయాడు, మర్త మరి తమ్ముడు చనిపోయాడు ప్రభు, మనం అక్కడికి ఎప్పుడు వెళ్ళాలో నాకు తెలుసురా అన్నాడు ఆయన. నీ గురించి ఎప్పుడు ప్రార్థన చేయాలో మాకు తెలుసు, నువ్వు చెప్పాల్సిన అవసరం ఏమి. ఎప్పుడు వెళ్ళాలో నాకు తెలుసు, ఎప్పుడు లేపాలో తెలుసు. ఎప్పుడు లేపితే నా దేవుని కృప, నా తండ్రి చిత్తం ఇక్కడ నెరవేర్చబడిందని జనులు అనుకుంటారు అని కూడా తెలుసు నాకు. నువ్వు చెప్పినప్పుడు చేసేది ఏంటి? నువ్వు జీతం ఇస్తున్నావు నాకు అంటాడు. ఇక్కడ యేసు ప్రభు జాలరి అయిపోయాడు, తన పని తను చేసుకోవడం ప్రారంభించాడు. ఎందుకు నేను భూమి మీద పంపబడ్డానో అన్న విషయము జ్ఞాపకం చేసుకొని ఉపదేశం ఇవ్వటం ప్రారంభిస్తున్నాడు. మరి నీ పని నువ్వే చేయి, మా పని మమ్మల్ని చేయనివ్వండి ప్రశాంతంగా. మేము చేసే పనిని అడ్డుపడి మమ్మల్ని ఆ పని నుండి ప్రక్కకు మళ్లించి మమ్మల్ని పాపంలో నెట్టి మీరు శాపగ్రస్తులు అవ్వమాకండి. నేను ఏ పని చేయాలో నాకు బాగా తెలుసు, నేను చేసే పని నన్ను చేయనివ్వండి. యాజకులు చేసే పని వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఏం చేయాలో వాళ్ళే చేస్తారు. మీరు అధిక తెలివితేటలు మాకు ఇచ్చి ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు. చూడండి, మార్కు సువార్త 8వ అధ్యాయం 34వ వాక్యం. త్వరగా చదవండి, నా మాటలు ముగించడానికి వస్తున్నాను. కదరా ఇప్పుడు దేవత. మార్కు సువార్త 8:34. నేనున్న స్థితిలో చదవాలి. మార్క్ 8:34. 8:30.
అంతటా ఆయన తన శిష్యులను జనసమూహమును తన యొద్దకు పిలిచి నన్ను వెంబడించేవాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన్ను తాను చంపుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. తన ప్రాణమును రక్షించుకొన గోరువాడు తన ప్రాణాన్ని రక్షించేవాడు దాన్నే పోగొట్టుకుంటాడు. ఎలాంటోడు? ప్రాణం మీద ఆశ ఉన్నాడు. చెప్తా. నా నిమిత్తము సువార్త నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాన్ని రక్షించుకొనును. ఒకడు సర్వలోకమును తన ప్రాణమును కాపాడుకోవాలని పరితపించేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు తొందరగా. నా సేవ నిమిత్తము తన ప్రాణమును వదిలేవాడు దాన్ని కాపాడుకుంటాడు. ఒకరోజు మా ఊరి దగ్గర ఒక సువార్త సభలకు వెళ్ళాను. మీటింగ్కి వెళ్ళి తిరిగి మీటింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుండి వర్షం స్టార్ట్ అయింది. తిరిగి మీటింగ్ అయిపోయింది, వర్షంలో కూడా మీటింగ్ అయిపోయింది, వర్తమానాలు అయిపోయాయి. భోజనం చేద్దాం అనగా ఇంకా వర్షం బాగా బీభత్సం కురిసింది. పొలంలో పెట్టారు. టెంట్ కింద నేనున్నా. మన సహోదరులు కలిసి అన్నా మీరు టెంట్ దగ్గర నిలబడండి, కింద వర్షంలో తడవకుండా ఉంటారు అని నిలబెడితే అక్కడ నిలబడ్డారు. అదే మీటింగ్కి మా అమ్మని మా పెద్దమ్మని తీసుకెళ్ళారు. వీళ్ళకి ప్రాణభయం ఎక్కువ. వర్షం బాగా స్టార్ట్ అయింది. వర్షంలో నన్ను వెతుక్కుంటూ వచ్చాను. ఇంటికి వెళ్ళడం ఇంచుమించు మోకాళ్ళంత ఎత్తు నీళ్లు స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం వెళ్ళింది ఎక్కడికి? ప్రార్థనకి వెళ్ళాం. నా నిమిత్తము మీ ప్రాణమును మీరు పెడితే ఏమన్నాడు? దాన్ని నేను కాపాడుతాను అన్నాడు. నా నిమిత్తము కాకుండా మీరు మీ ప్రాణాన్ని కాపాడుకునేటట్టు ఉంటే దాన్ని నేను పోగొడతాను అన్నాడు ఆయన. ఇప్పుడు మనం వెళ్ళింది ఆడికి ప్రార్థనకి వెళ్ళాం. బ్రతికినా చచ్చినా ప్రభు కొరకే. ఇంకా వీళ్ళు నన్ను టెన్షన్ పెట్టడం స్టార్ట్ చేశారు. ఎక్కడ లేని దుఃఖం ప్రారంభమైంది. అప్పటి నుంచి ఆడోళ్ళను ప్రేరికి తీసుకెళ్లాలంటే నాకు బోచిరా. ఎందుకంటే వీళ్ళ ప్రాణాల మీద ఎక్కువ మక్కువ ఎక్కువ. సరే అని వాళ్ళ మాటకు ప్రకారంగా ఆ వర్షంలో భయంకరంగా పడుతుంది. కరెంటు పోయింది. ఏమీ కనబడట్లా. మబ్బు కమ్మేసింది. ఆ వర్షంలో వెళ్దాం అని తొందర పెడితే బ్రతికితే 4 రోజులు సువార్త ప్రకటించవచ్చులే అని పైపు చదవ డైలాగ్. సరే అని ఆ వర్షంలోనే ప్రియులారా ఏమైనా అనుకోండి, లోపల ఏడ్చుకుంటున్నాను. ఆ వర్షంలో ఆ కన్నీళ్లు కూడా కలిసిపోతుంది. ఎందుకంటారా? భయంకరమైన వర్షం. బండి నడపాలి, ఇద్దరిని ఎక్కించుకొని వెళ్ళాలి. గుంతల రోడ్డు బాగాలేదు. ఒక్కసారి మెరుపొచ్చి కళ్ళల్లో పడేసరికి అక్కడ బండి కొంచెం స్పృహ తప్పబోయింది. దేవుని మహాకృప మనసులో స్తుతులు చెప్పుకుంటూ వెళ్ళా. ఆ తర్వాత మా అన్నగారు రాసిన పాట గుర్తుకొచ్చింది. అది పాడుకుంటూ ఎలాగైనా ఇంటికి చేరాలి, వీళ్ళ ప్రాణాలు వీళ్ళకి కాపాడాలి, నాకేమైనను అని 2-3 సార్లు మెరుపు కళ్ళల్లో పడ్డది. గుంతల రోడ్డు, వర్షం బాగా పడుతుంది, గాలి బాగా వేస్తుంది, బండి స్పృహ తప్పుతుంది. మంచి బరువు పర్సన్స్. గాలి తుఫానుల అలజడిలో గూడు చెదరిన గోవలే గమ్యమును చేరే
నిన్ను వేడుకోనగా, నీ ప్రేమ కౌగిలిలో నన్నొదిగిపోని, నీ వాత్సల్యమే నవ వసంతము, నా జీవిత దినములాద్యంతము, ఒక క్షణమైన విడువని ప్రేమామృతము. అంటే ఆ సేపటికి ఆ బాధలో కూడా ఆ పాట గుర్తుకొచ్చింది. లోపల పాడుకుంటున్నా, మెరుపులు మెరుస్తున్నాయి, గాలి వీదుతుంది, వర్షం బాగా కురుస్తుంది, బీభత్సంగా పడింది వర్షం. ఆ రోజు మేము నిలబడిన టెంట్ పడిపోయింది. ఇంకెక్కడ నిలబడాలి? బీభత్సంగా పడ్డది, నల్లగా మబ్బు కమ్మేసింది, మామూలుగా పడ్డ వర్షం. ఆ వర్షంలో క్షేమంగా వాళ్ళని తీసుకెళ్ళి ఇంటి దగ్గర వదిలిపెట్టేసరికి ఎక్కడా ఎడవలేదండి. ఒకే ఒకటి బాధ అనిపించింది, పరిశుద్ధ గ్రంథం తడిసిపోయింది. ఇది తడిసేదేమో నా ప్రాణం పోయి ఉంటే బాగుండేది కదా అనిపించింది. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం అది, దాని విలువైన వసంతం అది, విలువైన మాటలు అందులో లిఖించబడి ఉన్నాయి. దాని ముందు మనిషి ప్రాణము అంతా ఏమన్నాడు? నా నిమిత్తము ప్రాణం పెట్టువాడు దాన్ని కాపాడుకుంటాడంట. నీ ప్రాణములను కాపాడుకునేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు. నేను ఎప్పుడైనా ఆలోచిస్తాను, నేను బ్రతకాలని ఎక్కువ కోరుకోను. ఎందుకు తెలుసా? బ్రతికినన్ని దినాలు మనిషికి కష్టాలే ఉంటాయి. ఎన్ని రోజులు బ్రతుకుతావో అన్ని సంవత్సరాలు కష్టం సంభవిస్తుంది. మానవుడు భూమి మీద బ్రతికుతూ ఉంటే ఆ శోధన ఎక్కువ ఉంటుంది, ఆ భరించలేని సమస్య. ఇది ఈరోజు కన్ను మూసానంటే నా తండ్రితో యుగ యుగాల పెళ్లి విందులో ఆనందంగా తిరుగుతాను. అందుకే చావంటే లెక్క చేయను. నేను కోరుతూ ఉంటా, ఎప్పుడు పోతాను రా బాబు అని. ఎందుకు? ఈ భూమి మీద బ్రతకలేక అక్కడ దేవాది దేవుడితో సంతోషంగా గడపొచ్చు కదా. ఈ సమస్యలన్నీ పడుట కంటే ఈ వాక్యమును బట్టి నా ధైర్యం అది. మీ ప్రాణముల మీద ఆశ పెట్టుకునేవాడు దాన్నే పోగొట్టుకుంటాడు, కానీ నా కొరకు మీ ప్రాణం పెట్టేవాడు దాన్ని కాపాడుకుంటాడు. భయంకరంగా వర్షం పడుతుంది. అప్పుడు పాట పాడే కొలది మనసులో ఉత్సాహం పెరుగుతుంది. ఇంటికి వచ్చిన తర్వాత ఏడ్చుకున్నాను. ఇప్పటికీ నా బైబిల్ తడిసే ఉంటుంది. పరిశుద్ధ గ్రంథాన్ని తడిపిన దౌర్భాగ్యం అయ్యాను నేను. ఇంత లెక్కలేని తనంగా నేను మారాను ప్రభువా, నా నిర్లక్ష్య తత్వం వలన బైబిల్ తడిసిందని ఎంతో రోధించాను. అందుకే బైబిల్ తొందరగా విడిచిపెట్టడానికి అంగీకరించను. ఎక్కడ పడితే అక్కడ పడేయటానికి విడిచిపెట్టను, ఇష్టపడను. గాలి తుఫానుల అలజడిలో గూడు చెదరిన గూవవలే. ఇదే స్టార్ట్ అయింది అక్కడ. గాలి తుఫాను అలజడి రేగుతుంటే వీళ్ళేమో ప్రాణం కాపాడుకోవాలి. అంటే ఇప్పుడు వీళ్ళు ప్రాణం కాపాడుకోవాలని వీళ్ళకి ఆశ ఉంది. మరి నాకు ప్రాణం కాపాడుకోవాలని ఆశ లేదా? ఉండదా? గూడు చెదరిన గువ్వ వలె ఒంటరి అయిపోయాయి ఇంక అక్కడ. అప్పుడు గుర్తుకొచ్చాడు, గమ్యమును చేరే నిన్ను వేడుకోనగా, నీ ప్రేమ కౌగిలిలో నన్ను దిగిపోని, నీ వాత్సల్యమే నవ వసంతము, నా జీవిత దినములాద్యంతము, ఒక క్షణమైన విడువని ప్రేమామృతము. విడిచిపెట్టరా ఇంకా? ఇలాంటి ఎన్నో సమస్యల గుండా ప్రభు నన్ను కాపాడుకుంటూ వచ్చాడు. నిన్నగాక మొన్న భయంకరమైన వర్షం స్టార్ట్ అయింది. ఏదో తుప్పర్లు నా మీద పడ్డాయి కానీ నా బట్టలు తడవలా.
గాలి వీస్తూ ఉంది, బండికి పక్కకు పోతూ ఉంది, ఫ్లైఓవర్ మీద నుంచి కింద పడేవాడిని. నా ప్రాణం మీద నాకు ఆశ లేనే లేదు. నేను దేవుని ఇంటిలో అడుగు పెట్టినప్పుడు దాన్ని అక్కడ పిరికితనంగా వదిలిపెట్టి వచ్చేసా. సాతాను గడిదది. ఒక క్షణమైన విడువని ప్రేమామృతము. దేవుడు విడిచిపెట్టేవాడు. విడిచిపెడితే మనం ఇలా ఉన్నాం. అనేక శోధనల గుండా ప్రభు నన్ను కాపాడుకుంటూ వస్తున్నాడు. ప్రభువును స్తుతిస్తున్నాను. మా నాన్నకి మా అమ్మకు మాట చెప్పొస్తాను. మీ కొడుకు చనిపోయాడు అనుకోండి, దేవుని ఇంటిలో అడుగు పెట్టిన దగ్గర నుండి వాడు లేడు, పోయాడు. మీ ఇంటికి వచ్చేది పాస్టర్ గారే. మీ కొడుకు చనిపోయాడు, అతడు దేవుని ఒడిలో ఉన్నాడు. నా కొడుకు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు అని మాత్రం ఆశపడి ఆలోచన ఇప్పటికీ మమ్మల్ని ఆలోచన చేయదు. అసలు నేను ఏ ఊరు వెళ్ళి సువార్త ప్రకటిస్తానో కూడా వాళ్ళకి తెలియదు. మా నాన్న అంటాడు, నా కొడుకు దేవుడి దగ్గర ఉన్నాడు, దేవుని ఇంటిలో ఉన్నాడు అంటాడు. నన్ను పిలిచింది ఎవరు? ప్రభువు. నేను బ్రతకాల్సింది ఎవరి కొరకు? దేవుడి కొరకు. నేను చనిపోయేది ఎవరి కొరకు? ఆయన కొరకే. మరి నాకు ఈ లోక ఆశలు ఎందుకు? పనికిరాదు. అందుకే ఎక్కువ పెట్టుకోను. లిమిటెడ్ బట్టలు, లిమిటెడ్ కావాల్సిన ప్రతిదీ లిమిటెడ్గా ఉంటుంది. హెవీ 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 ఏది కోరుకోను. ఏ రోజు ఫుడ్ ఆ రోజు తింటా, కడుపు నిండా తింటా. రేపు తింటానో లేదో, అందుకే ప్రతిరోజు మంచి భోజనమే తింటా. ఎక్కడికి వెళ్ళినా అందుకే నాన్ వెజ్ అడుగుతా. ఎందుకు తెలుసా? రేపు ఉంటానో లేదో నాకు తెలియదు. ఉన్నన్ని రోజులు మంచి ఫుడ్డే తింటా, మంచి బట్టలే వేసుకుంటా, లిమిటెడ్గా ఉంటా. అదే కావాలి. ఎందుకంటే నేను దేవుని ఇంట్లో ఉన్నా, ఆయన ఒళ్ళో ఉన్నా. ఆయన ఒడిలో నుండి బయటకు వచ్చి నేను బ్రతికితే నా ఇష్టానుసారంగా బ్రతకాలి. 1కి 100 కొనుక్కొని జీవించాలి. నేను అలా లేను కదా, ఆయన చేతిలో ఉన్నా. కాబట్టి అంటాడు, జాలర్లు ప్రాణాన్ని లెక్క చేయరు, నేను నా ప్రాణాన్ని లెక్క చేయను. యాజకులుగా, సేవకులుగా తర్ఫీదు పొందిన వాళ్ళు ఎవరైనా సరే, దేవుడు మిమ్మల్ని సేవకు పిలిస్తే మీ ప్రాణాలను లెక్క చేయకండి. మీ ప్రాణమును కాపాడుకోవాలని మాత్రం ఆశపడకండి. దేవుడు మిమ్మల్ని సేవకు పిలిచాడా? బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం అన్న పౌలును బట్టి నడవండి. ప్రాణాలు కాపాడుకుంటే ఖచ్చితంగా ప్రాణం పోతుంది. ఇది నా ప్రాణము కాదు, ఇది దేవుడు నాకు పెట్టిన భిక్ష అనుకుని బ్రతికితేనే ఆ ప్రాణం 100 సంవత్సరాలు బ్రతికి 100 సంవత్సరాలు సేవ చేసింది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చెప్పండి, బ్రతుకుదామా 4 రోజులు? చాలా మంది కరోనాలో బతుకుదామే అనుకున్నారు. బ్రతుకుదాం అనుకున్న వాళ్ళు అందరూ చచ్చారు. దాన్ని లెక్క చేయనోడే బ్రతికాడు. ఇంచుమించు 150 మంది పాస్టర్లు చనిపోయారు. ఎక్కడ? ఒకే వారం. ప్రాణం కాపాడుకోవాలని పరితపించేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు. నాకు ప్రాణం వద్దు, ఇది దేవుడు ఇచ్చింది, దేవుడే తీసుకుంటాడు అనుకుంటే నిజంగా దేవుడు వాడిని పుష్కలంగా బ్రతికిస్తాడు. చూద్దాం 3వ మాట. రోమాపత్రిక 5వ అధ్యాయం 3వ వాక్యం. త్వరగా చదవండి. ఇంకొకళ్ళు రోమాపత్రిక 5వ అధ్యాయం 5వ వాక్యం చదవండి. 5:3 ఒకళ్ళు, 5:5 ఒకళ్ళు చదువు. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని. ప్రైజ్ ది లార్డ్. ఏమంటున్నాడు తెలుసా? జాలరి ఓర్పు కలిగి ఉంటాడు. అందుకే ఇందాక అన్నా కదా, మీరు ఉమ్మేసినా సరే, మీరు నెట్టేసినా సరే, మీరు సిగ్గు విడిచి మాట్లాడినా సరే, మేము సిగ్గు లేకుండా మీ ఇళ్ళకి వస్తాం. ఎందుకు? మాకంత ఓర్పు ఎక్కువ, తగ్గించుకుంటాం. యాజకుడు, జాలర్లు ఓర్పు కలిగి జీవిస్తారు. మీరు ఉమ్మేసినా సరే, మీరు మా గురించి ఎగతాళి చేసి మాట్లాడినా, హేళన పరిచినా సరే, మరలా మీ ఇళ్ళకి ఎందుకు వస్తామంటే మేము రావాలి, దానివల్ల మీకు ఆశీర్వాదం కలగాలి. కొంతమంది అంటారు, ఈ పాస్టర్ గారికి సిగ్గు లేదా? ఎంత దూషించినా తిరిగి మా ఇంటికే వస్తాడు. వీళ్ళేదో పెట్టేస్తున్నట్టు.
నన్ను పిలిచేవాళ్ళు ఇప్పటిదాకా అనుకోలేదు లేదా? అందుకు ఓర్పు కలిగి ఉంటాం. అన్నారని ఎవడెళ్తాడు వీళ్ళకని అంటాము, మరలా ప్రార్థన చేస్తాం. ఆయన అంటాడు, ముక్కు మూతి ముడుచుకొని మళ్ళీ వెళ్ళు అంటాడు. తిరిగి మరలా ఎందుకు వస్తామంటే అందుకోసమే వస్తాం, ఓర్పుతో వస్తాం. మళ్ళా వీళ్ళు రెచ్చగొడతారు, మళ్ళీ అలాగే అంటాం, మళ్ళీ ప్రార్థన చేస్తాం, మళ్ళీ ముక్కు మూతి అంతా ముడుచుకొని మళ్ళా వీళ్ళు అనుకుంటారు మేము ఈయనకు గతి లేదులే, గతి లేక వస్తున్నాడు అనుకుంటారు. చాలా మంది అలాగే అనుకుంటారు. మీరు ఎన్ని అనుకున్నా సరే పరలోకంలో లెక్క చెప్పేది మీరు, నేను కాదు కదా. నన్ను తగ్గించుకొని వస్తున్నా. నేను కాదులే, నన్ను పిలిచే వాళ్ళ గురించి చెప్పట్లా, సేవకుల గురించి చెప్తున్నా. మేము అనుకుంటున్నామని పాస్టర్ గారు అనుకుంటున్నారు, పంపదీసి మా గురించి ఏమోనని ఇక్కడ మా వాళ్ళు అనుకుంటారు, మీ గురించి కాదు. ఒకవేళ అలాగే ప్రవర్తిస్తే అనుకోండి. చెప్తున్నాడు, ఓర్పు కలిగి జీవిస్తాడు జాలరి అన్న యాజకుడు. చేపలు పడనంతసేపు జాలరికి ఓర్పు ఉంటుంది. ఇంకాసేపు కూర్చొని వల పెడతాం, ఇంకాసేపు కూర్చొని గాలు మేద్దాం, ఇంకాసేపు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆ వాగు ఒడ్డును కూర్చుంటే కానీ ఒక్క చేప పడదు. ఆ ఒక్క చేప పడితే వీడికి పట్టలేనంత సంతోషం అండి. 10 సంవత్సరాలు ప్రార్థన చేస్తే కానీ ఒక్క విశ్వాసి రాదు. ఆ విశ్వాసిని చూసి తెగ మురిసిపోతాం మేము. మీరు మమ్మల్ని కూరలో కరివేపాకు తీసినట్టు తీసేస్తారు. తర్వాత అంటాడు, నిరీక్షణ కలిగి ఉంటాడు జాలరి. ఓర్పు సహనము కలిగి ఉంటాడు. కానీ విశ్వాసిగా నీవు సహనం కలిగి ఉన్నావా? ఉంటే ధన్యుడవి. తర్వాత రోమాపత్రిక 1:16. రోమా 1:16. క్రీస్తు సువార్తను గురించి నేను సిగ్గుపడవాడను కాను. ప్రైజ్ ది లార్డ్. చాలు, మేము పరిచర్య చేయడానికి సిగ్గుపడటానికి మేము తక్కువ పని చేస్తున్నామా? నీవైనా వెళ్ళి ఆఫీసర్ల దగ్గర ఏదో వాళ్ళ కాళ్ళ దగ్గర పని చేస్తున్నాం. మేము జీవం కలిగిన దేవుని దగ్గర పని చేస్తున్నాం. నీకు శాలరీ రావడం టైం పడుతుందేమో, మాకు ప్రార్థించిన వెంటనే జీతం వస్తుంది. నీ వెళ్ళి వాడు చెప్పినట్టు చేయాలి. మేము అలా కాదు, మేము ఆయన దగ్గర పని చేస్తున్నాం, ఒకళ్ళ దగ్గర పని చేయం. మేము సేవకుడు సువార్త ప్రకటించడంలో సిగ్గుపడడు. అదేమో తక్కువ పనా? చేస్తే తెలిసి దాని విలువేంటో. రాజులైన యాజకులు చేయవలసిన పని అది. అంటే మేము రాజులమే కదా? రాజులమే. మేమేమన్నా ఎవరి దగ్గర పని చేస్తున్నామా? ఇప్పుడు ఒక యజమాని దగ్గర పని చేస్తే వాడు తిట్టుకుంటూ చేస్తాడు, వాడు మూతి ముడుచుకుంటూ చేస్తాడు, ఇది చేయి అది చేయి అంటాడు, వాడికి ఇష్టం వచ్చిన పని ఇస్తాడు. కానీ మా రాజు మేము బాధపడలేనంత పని ఇస్తాడు. అందులో మాకు సంతోషం ఉంటుంది. కర్రోడు తయారవుతాడు. ఎవడు? కర్రోడు తయారవుతాడు. ఎక్కడ నా వాక్యం ఉంటుందో అక్కడ సాతాను గడి చెరలు ఉంటాయి. సువార్త ప్రకటించడంలో మేము సిగ్గుపడేవాళ్ళం కాదు. అది ప్రకటించడానికి ఎక్కడికైనా వెళ్తాం, ఎవడి దగ్గరికైనా వెళ్తాం. వాడు ఉమ్మేసిన, కక్కేసిన, తుమ్మిన, హేళన చేసిన దాన్ని ఓర్పుతో చేసుకొని వస్తాం. ఇది నేర్పించండి, యాజకు రావాలి, సేవకు మీ పిల్లల్ని పంపించాలి అనుకుంటే ఇలాంటివి నేర్పించండి. ఒక మాట చెప్పనా, సువార్త ప్రకటించడానికి వెళ్ళినందుకు సువార్త ప్రకటించే సేవకుల చేత మా మీద సేవకులు బాత్రూమ్స్ గడిగించారు. అయినా సిగ్గుపడలేదు కాబట్టి పరిచర్యలో నెగ్గాం. అన్ని సమకూర్చేసి సేవ అప్పగించాలంటే వాడికి కొమ్ములు ఆకాశం మీదకి వస్తాయి. బాత్రూమ్లు గడిగాలి, అప్పుడు సేవ గురించి తెలిసింది. సేవ చేయాలి, అప్పుడే సేవ గురించి తెలిసింది. అన్నీ చేయాలి, అదే సేవ.
ఏది ఏసీ కింద కూర్చోబెట్టి వాక్యం చెప్తే వాడు సేవకుడు కాదు, వాడు జీతగాడు. అన్ని పని చేయడం నేర్పించండి మీ పిల్లలకు సేవకు పంపించాలనుకుంటే. ఎందుకంటే అదే భారభరితమైన పరిచర్య, అదే దేవుడు చూసే సేవ. ఏసీల కింద కూర్చొని ఫ్యాన్ల కింద కూర్చొని సేవ చేయడం కాదు. నెక్స్ట్ అంటాడు 1 కొరింథీ 9:16 అంటాడు, జాలరులు భారము కలిగి ఉంటారంట. వాళ్ళ భారం ఏంటి? ఆత్మల సంపాదన. ఆత్మను రక్షించాలన్న భారముతో ఉంటారు, ప్రయాసంతో ఉంటారు. జాలరి చేపలు పట్టాలన్న భారముతో ఉంటాడు. జాలరి చేపలు పట్టేవాడు తన చేపలు పట్టే వృత్తిని చూసి సిగ్గుపడడు. పడతాడా? పడడు. ఇదే నా వృత్తి అనుకుంటాడు. తను చేపలు పట్టడానికి భారం కలిగి ఉంటాడు, చేపలు పట్టడానికి బాధ్యత కలిగి ఉంటాడు, ఐక్యత కలిగి ఉంటాడు. అతడు సిగ్గుపడేవాడు కాడండి. సేమ్ టైం సేవకుడు అంతే, చేసే సేవను గురించి సిగ్గుపడేవాడు కాదు. నీ ఇంట్లో జీతం రావడానికి ఒక రోజు ఆలస్యం అవుతుందేమో, సేవకుడు మాత్రం కడుపు నిండా తృప్తిగా తినుంటాడు. ఇది సేవ అనుభవం. సేవకుడు ఐక్యత కలిగి జీవిస్తాడు, సేవకుడు భారం కలిగి ఉంటాడు. సేవకుడు ప్రార్థించిన వెంటనే ప్రభు ఆకాశపు గుప్పిళ్ళు విప్పుతాడు. జాలరి కన్నీళ్లు చూసి చేప కూడా కరిగిపోతుంది. జాలరి కన్నీళ్లు చూసి, జాలరి ఓర్పును చూసి, జాలరి భారము చూసి, జాలరి వృత్తిని చూసి చేప కరిగిపోయి జాలరికే పట్టబడుతుంది. అది మరి ఎవ్వడికి చిక్కదది. కాబట్టి ఈరోజు నువ్వు జాలరివా తిమంగుళనివా గుర్తుపెట్టుకో. చెప్తున్నాను, మొట్టమొదటి జాలరిలో అనుభవం. వారి వృత్తిలో ఉంటారు, ప్రాణాన్ని లెక్క చేయరు, ఓర్పును కలిగి ఉంటారు, నిరీక్షణ కలిగి ఉంటారు, వృత్తిని బట్టి సిగ్గుపడేవాడు కాడు, భారము కలిగి ఉంటాడు. జాలరి ఎప్పుడు ఐక్యత కలిగి ఉంటాడు. కీర్తన గ్రంథంలో అంటాడు, లూకా సువార్త 5:6 అంటాడు, వాళ్ళు ఐక్యత కలిగి జీవిస్తారంటారు. 2 కీర్తన 133:1 సహోదరులు ఐక్యత కలిగి జీవించుట ఎంత మేలు, వాళ్ళు ఐక్యత కలిగి జీవిస్తారు. కాబట్టి నీవు జాలరివి అవ్వాలనుకుంటే నీవు సమస్తమును విడిచిపెట్టి ప్రభు పాదాల దగ్గర గుప్పిళ్ళ దగ్గరికి రావాలి. అదే సేవ దేవుడు చూస్తాడు. ఆ సేవలోనే దేవుడు నీకు ఆశీర్వాదాలను సమకూరుస్తాడు. సేవకుడు కానీ, విశ్వాసి కానీ, సువార్థికుడు కానీ, పరిచారకుడివి కానీ, యాజకురాలివి కానీ, యాజకుల పిల్లలు కానీ, సేవకురాల పిల్లలు కానీ, విశ్వాసుల పిల్లలైన సైతం ఎవరికి ఏ పని అప్పగిస్తే ఆ పని చేయండి. కాబట్టి దేవుడి మాటలు మీ వినికిడిలో ఉంచును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమాస్వరూపి దయగలిగిన మా తండ్రి, పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు. ఈ దినపు ప్రార్థన కూడికలో ఈ రీతిగా మాతో ముచ్చటించినందుకు స్తోత్రాలు చెల్లిస్తాం. ప్రతి విధమైన ఆటంకాలను లయపరచండి. మమ్మల్ని మనుషులు పట్టే జాలరుగా నియమించావు ప్రభు. దాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తాం. మా పని, మా వృత్తి మేము చేసుకునే కృపనివ్వు. నీతి కలిగి, యథార్థత కలిగి జీవించే భాగ్యము ఇవ్వండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను ప్రభు తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మరోసారి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేయుచున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. మా చిరునామా బ్రదర్ బి అభిషేక్ నాయక్, నాగేశ్వరం తండా, మాచువరం మండలం, గుంటూరు డిస్టిక్. మా ఫోన్ నెంబర్ 7659018230.